రెడ్డి గారు, వీఆర్ వెరీ గ్లాడ్ సార్. ఎందుకంటే గతంలో మీరు అమెరికా నుంచి ఒకటి రెండు కార్యక్రమాల్లో లైవ్లో పాల్గొన్నారు. కానీ గ్లోబల్ సమ్మిట్ పుణ్యమాని మీరు నేరుగా మాకు ప్రత్యక్షంగా 10TV దొరికారు. 10TV స్టూడియోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా 10TV తరఫున హార్దిక శుభాభినందనలు. థ్యాంక్ యూ. విశ్వేశ్వరరెడ్డి గారు, మనం చూస్తున్నాం అంటే అమెరికా సంబంధించి చర్చ ఎప్పుడూ ఉంటుంది. అంటే వాణిజ్యపరంగా కానీ, అమెరికా వేసే స్టెప్స్, తర్వాత జియో పాలిటిక్స్లో అమెరికా వ్యవహరిస్తున్న తీరు, చాలా రకాల ఈక్వెషన్స్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ గత కొద్ది రోజులుగా ట్రంప్ మనపై కత్తి కట్టాడన్న ఒక భావన, మనపై ఆంక్షలు విధించడం, టారిఫ్లు విధించడం, వీసాలకు సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇదంతా బాగా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ గోల్డెన్ కార్డ్ రావడం అనేది మన భారతీయులకి గోల్డెన్ ఛాన్సా, లేదంటే కొన్న సమస్యలు కూడా ఉన్నాయా? అక్కడున్న వ్యక్తిగా మీరేం చెప్తారు? అంటే టిపికల్గా ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ సిస్టంలో అంటే దీన్ని మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బిఫోర్ యుఎస్ ఇమిగ్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత యుఎస్ ఇమిగ్రేషన్, హిస్టారికల్ గా ఏదైతే ట్రంప్ 2.0 అంటే ట్రంప్ 1.0 మధ్యలో బ్రేక్ వచ్చి డెమోక్రటిక్ పార్టీ లీడ్ చేసిన తర్వాత బైడెన్ గారి తర్వాత నా ట్రంప్ 2.0 ఈజ్ వెరీ సీరియస్. ఆయన టైము టాలెంట్ లో ఎక్కువ అంటే ఏదైతే క్వాలిటీ ఉందో, యూజువల్గా ఇమిగ్రేషన్ ఇప్పటివరకు ఏంటంటే ఒక EB-5 ప్రోగ్రామ్ ఉండేది, ఇన్వెస్టర్ బేస్డ్. అంటే అమెరికా దే ఆల్వేస్ లుక్ ఫర్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నా కానివ్వండి, ఇన్వెస్ట్ అంటే న్యూ మనీ తీసుకొచ్చి కంట్రీ లోపల ఇన్వెస్ట్ చేశారు. అంటే ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా అంటారు, TEA, ఆ ఏరియాస్ లో చదువుకునే ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కోసం ఒక 10 న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే కూడా ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ ఇస్తారు, విచ్ ఈస్ EB-5. సో ఆ EB-5 అనేది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ 10 న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఇది ఇన్వెస్టర్ వీసా. ఇన్వెస్ట్మెంట్ 1990లో తీసుకొచ్చినట్టున్నారు. ఇది చాలా రోజులు తీసుకొచ్చారు, అది బాగా నడుస్తుంది. మెజారిటీగా ఇందులో అంతా చైనా వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఈ మధ్య కాలంలో మన వాళ్ళు ఇండియన్స్ వాళ్ళు కూడా చేసుకున్నారు, ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడ పెరగడం, మన వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేయడం, ఎందుకంటే ఇట్స్ ఆల్ అది వైట్ మనీ కావాలి అండ్ దట్ న్యూ మనీ హ్యాస్ టు కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్. అంచేత EB-5 నడిచింది. ట్రంప్ ఇంకా ఇప్పుడు ఏం చేశారంటే మాకు గోల్డ్ కార్డ్ అని తీసుకొచ్చి, సో ప్రపంచవ్యాప్తంగా అంటే ఇట్స్ నాట్ ఫర్ ఇండియా, ఇట్ ఈస్ ఫర్ గ్లోబ్. సో కంట్రీ లోపలికి కొత్త న్యూ మనీ అంటే ఆయనకి ఏదైనా కొత్త ఇప్పుడు మన సాంక్షన్స్ రూపకంగా ఏ రకంగా డబ్బు రేజ్ చేసి 25%, 40%, 50% పెట్టి ఎలా అయితే డబ్బు తీసుకొచ్చారో, అదేవిధంగా ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ కానీ, అంటే మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు వెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏంటంటే అడ్వాన్స్మెంట్ అవుతున్న ఈ వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అవుతాయి. చాలా కరేబియన్ ఐలాండ్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఓన్లీ గ్రీన్ కార్డే అమ్ముతారు, వాళ్ళు సిటిజన్షిప్ అమ్ముతారు. అంటే $500,000 అంటే $500,000 కానీ $250,000 కానీ ఒక ఈచ్ కంట్రీ ఇది. సో వాళ్ళని ఏం చేస్తారు, ఇఫ్ యూ ఇన్వెస్ట్ దట్ న్యూ మనీ ఇన్ టు దట్ కంట్రీ. సందర్భం కాదు కానీ మనం చూసాం ఇప్పుడు ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన రవి కరేబియన్ సిటిజన్షిప్ ఉంది ఆయనకి. సో కరేబియన్ ఐలాండ్స్ లో ఇప్పుడు అందరు వెళ్ళి మీకు కేమెన్ ఐలాండ్స్ అని ఉంటుంది, టిపికల్ గా కేమెన్ ఐలాండ్స్. మొన్న రీసెంట్ గా నేను బార్బడోస్, దర్ ఇస్ అనదర్ కంట్రీ నేమ్ బార్బడోస్, ఇస్ అన్ కరేబియన్ ఐలాండ్. సో అది ఇట్స్ పాపులర్లీ నోన్. ఈ మధ్య మన వాళ్ళు అక్కడ వెళ్ళి మెడికల్ కాలేజీలలో పెట్టుకుంటున్నారు చాలా మంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వరల్డ్ ఈజ్ ట్రావెలింగ్, అంటే పీపుల్ ఆర్ స్టార్టెడ్ ట్రావెలింగ్ అవుట్ సైడ్ ద హోమ్. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్ కి వచ్చాం, టౌన్ నుంచి హైదరాబాద్కి వచ్చాం, హైదరాబాద్ నుంచి వాళ్ళ గ్లోబల్ అవుట్ రీచ్ పెరిగిపోయింది. సో అంచేత ఎక్కడైతే వరల్డ్ లో వెళ్తున్నారో, ఎక్కడైతే అడ్వాన్స్మెంట్ అవుతుందో, ఎక్కడైతే టెక్నాలజికల్ మూవ్మెంట్ అవుతుందో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందో, ప్రతి కంట్రీ కూడా ఆ కంట్రీకి వివిధ దేశాల నుంచి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అన్న తెచ్చుకుంటుంది, లేదన్నా ఎక్స్ట్రాడినరీ మనీ ఉన్న వాళ్ళందరన్నా లోపలికి రావాలంటుంది. ట్రంప్ మాత్రం వెరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. సో ఆ ష్రూడ్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటుంది, ప్రతిదీ న్యూమరిక్స్, మీ ఇంటికి వస్తే నాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు అన్న మైండ్ సెట్. ఆయన మైండ్ సెట్ అది అంతే. ఆయనకు ఇప్పుడు ఈ కంట్రీ ఆ కంట్రీ ఉండదు, వాళ్ళకు న్యూమరిక్ కంట్రీ అన్నట్టు, వచ్చే వాళ్ళు మా కంట్రీ ద్వారా ఏ బెనిఫిట్ ఉంది మాకు అన్నది వాళ్ళ నైజం. అది టిపికల్ గా సిస్టమేటిక్. అంటే ఏంటంటే దట్స్ ఒక కంట్రీ స్వర్గం కాదు, అది 190 కంట్రీలకు అది స్వర్గం అమెరికా. అంచేత అందరు రావడానికి, అందరు వచ్చి పని చేయడానికి, అందరు అక్కడ ఎక్స్ప్లోర్ కావడానికి, అందరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, నవ్ ఎవ్రీథింగ్. ఇవాళ నేను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో కూడా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది తెలంగాణ ఈజ్ ఫర్ బిజినెస్. ఒకప్పుడు తెలంగాణ ఫర్ రెవల్యూషన్, తెలంగాణ ఫర్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఫర్ ఫైటింగ్, తెలంగాణ ఇవన్నీ పక్కకు పెట్టి తెలంగాణ ఈజ్ ఫర్ బిజినెస్. ఇన్ సిమిలర్ లైన్స్ వరల్డ్
ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుంది, హౌ వీ విల్ డూ ఏ బిజినెస్. తర్వాత కంట్రీ కూడా హిస్టారికల్ గా ఓల్డ్ సిస్టమ్ ఉన్నది అలా. ఇప్పుడు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. చాలా ఐలాండ్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు మీకు కేమన్ ఐలాండ్ స్పెసిఫిక్ గా ఏం చేస్తారంటే, అంతకుముందు మనకు స్విస్ బ్యాంక్ అనేవాళ్ళు, అదొకటే తెలిసింది అందరికి. ఇవాళ కేమన్ ఐలాండ్ కూడా అది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎక్కువ ఉండే ఏకైక ఐలాండ్ అది కూడా. సో వరల్డ్ లో మనీ అంతా తిప్పుతున్నది అంతా కూడా కేమన్ ఐలాండ్స్. సో నేను కేమన్ ఐలాండ్ లో వన్ ఆఫ్ ద బ్యాంక్ కూడా వెళ్ళొచ్చాను, బికాజ్ ఐ ట్రావెల్డ్ 32 కంట్రీస్ లో. అందులో భాగంగా ఒక 14-15 ఐలాండ్ కంట్రీస్ కి వెళ్ళాను. అందులో కేమన్ ఐలాండ్ కూడా ఒకసారి విజిట్ చేసినప్పుడు ఈ నాకు ఏదైతే స్విస్ అకౌంట్ లో అదని చూస్తారు కదా, సరే లెట్స్ సీ హౌ ది సిస్టమ్ వర్క్స్ అన్నట్టు నేను వన్ ఆఫ్ ద బ్యాంక్ వెళ్ళి ఉంటాను. వి వెంట్ ఫర్ అనదర్ ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్ బేసికల్ గా, అందులో భాగంగా వెళ్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఏ కంట్రీ అయినా మైగ్రేషన్ లో, మీరు కెనడాకి వెళ్తే ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు పాయింట్ సిస్టమ్ ఉంది. తర్వాత వేరియస్ కంట్రీస్ కూడా వాళ్ళ సిస్టమ్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ ఒక రకంగా ఉంది. ఇందులో ఆ మోడల్లో ఇవాళ అమెరికా ఇవాళ ప్రతి ఒక్కరికి భూతల స్వర్గంగా తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళ వరల్డ్ మొత్తం ఒక చూస్తున్న కంట్రీ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే డబ్బు ఉందో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనేది వాళ్ళ గోల్. అందులో భాగంగానే ఇప్పుడు ఇది గోల్డ్ కార్డు. రేపు ఏది చేసినా అంటే ప్రొసీజరల్ గా ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది, మనం కొత్త డబ్బుని తీసుకురావాలి. ఓకే, అది మెయిన్ బ్రాండ్ న్యూ మనీ. రైట్. నాకు అంటే దీనివల్ల సత్వర ప్రయోజనం ఏమీ లేదు, ఇంకొక క్యూ ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా దగ్గర 9 కోట్లు ఉన్నాయి, నేను గోల్డెన్ కార్డు కొనాలనుకుంటున్నా, గోల్డ్ కార్డు. నాకు ఇప్పుడు గోల్డ్ కార్డు కొంటే వెంటనే నాకు వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు వారి పేరు నగేష్ గారు, మీకు కొన్ని కరెక్షన్ చెప్తాము. ఇప్పుడు EB1 గురించి, EB2 గురించి, EB3 గురించి, EB5 గురించి, గోల్డ్ కార్డ్ గురించి. సో వారన్న ఇమిగ్రేషన్ అటార్నీ, మా వైఫ్ ఇమిగ్రేషన్ అటార్నీ, మాకు ఇమిగ్రేషన్ US ఇమిగ్రేషన్ లా ఫర్మ్ వాషింగ్టన్ DC లోనే ఉంది నగేష్ గారు. సో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద వచ్చేవాన్ని EB1, EB2, EB3 అంటారు, ఎక్స్టర్నల్ ఎబిలిటీ. ఇండియన్స్ మెజారిటీ EB2, EB3 లో ఉంటారు. ఏదైతే L1 వీసా మీద కానివ్వండి, ఎక్స్టర్నల్ ఎబిలిటీ ఉన్న స్కిల్ లో ఉన్న వాళ్ళు, EB1A ఉన్న వాళ్ళు, అందులో ఉన్న వాళ్ళు మేనేజరియల్ కేటగిరీ. ఆ ఎబిలిటీ ఉన్న వాళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ నుంచి వచ్చిన వాళ్ళు, దాని నుంచి వచ్చిన వాళ్ళు EB1 కేటగిరీ. EB2, EB3, EB2 మాస్టర్స్ కేటగిరీ నుంచి ఉంటారు, EB3 గ్రాడ్యుయేషన్ కేటగిరీ నుంచి ఉంటారు. సో అందులో EB2, EB3 లైన్స్ లాంగ్ ఉన్నాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్. మనకు ఎవ్రీ ఇయర్ 1,44,000 గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. అందులో పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది. అంటే 1,40,000 పౌరసత్వానికి అవకాశం కల్పిస్తారు గ్రీన్ కార్డ్స్. అదే సో క్లియర్ గా ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ EB5 లో కూడా ఇప్పుడు మనకు అది ఒక 10,000 గ్రీన్ కార్డులు ఇస్తారు ప్రతి ఇయర్. అందులో మెజారిటీ చైనా వాళ్ళు వాడుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే EB2, EB3 లేట్ అవడం వల్ల మన వాళ్ళు EB1 దానిలో కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా ఏంటంటే EB5 ఇన్వెస్టర్ బేస్డ్. ఇప్పుడు 8 కోట్లు 9 కోట్లు అనేది చాలా పెద్ద మనీ కానే కాదు. ఇక్కడ మీరు లోకల్ వెళ్తే, నేను 4-5 మన క్లబ్లు ఉన్నాయి కదా ఇక్కడ, లోకల్ క్లబ్ల మెంబర్షిప్ ₹1,00,00,000 ఉంది, 80 లక్షలు ఉంది, 70 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది. అవునా కాదండి? ఇక్కడ ఉన్న లోకల్ క్లబ్, ఫిల్మ్ నగర్ క్లబ్ అనుకోండి, మీరు అదేంది గోల్ఫ్ క్లబ్ అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్పి. ఇవాళ అమెరికా అనేది ఒక క్లబ్ లాగా అనుకుంటే, అందులో మెంబర్షిప్ లాగా అనుకోండి, మీకు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ థింగ్స్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వెనకకు తీసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇదే. తర్వాత ఫ్యామిలీ గ్రీన్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ వచ్చాక 5 ఏళ్ల లోపల మళ్ళీ సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. సిటిజన్షిప్ వచ్చాక మళ్ళీ మనం గ్రీన్ కార్డు స్పాన్సర్ చేయొచ్చు. ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటే మీకు ఇందులో ఉన్న వి ఓన్ ఏ లా ఫర్మ్ ఇన్ వాషింగ్టన్ DC, యు నో, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దోస్ ఇమిగ్రేషన్ లాస్. సో బేసికల్లీ ఏంటంటే ఆపర్చునిటీస్ టు గెట్ ద గ్రీన్ కార్డ్స్ త్రూ సిటిజన్షిప్ ఆల్సో వీ హ్యావ్. అంటే ఒక మన ఇప్పుడు పిల్లలు ఇక్కడ అమెరికాలో పుట్టిన మన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్స్ స్పాన్సర్ చేయొచ్చు, వాళ్ళ సిబ్లింగ్స్ కి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు. సరే దానికి ట్రాక్, దానికి ప్యాత్, దానికి లైన్ పెద్దగా ఉంది. సరే ఎవెన్చువల్ గా మన వాళ్ళ కాకపోయినా వాళ్ళకున్న పుట్టబోయే పిల్లలకో కానీ పుట్టిన పిల్లలకో కానీ ఆపర్చునిటీ ఉంటుంది. సో అంచేత ఇమిగ్రేషన్ లా ట్రంప్ కానివ్వండి, US ఇమిగ్రేషన్ కానివ్వండి, అంటే మరి బిడ్డను కంటే కానీ పౌరసత్వం అడిగితే కుదరదని ఆల్రెడీ అమెరికా మొన్న ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ ఒక బిడ్డ ఇక్కడికి వచ్చి కొందరు డెలివరీ చేయించుకుంటున్నారు, అలాగే ఇక్కడ పౌరసత్వం వస్తుందని, ఇక్కడ నుంచి అది కుదరదని చెప్తున్నారు కదా, దానిపై క్లారిటీ. చాలా బాగా క్వశ్చన్ అడిగారు సార్. బర్త్ రైట్ సిటిజన్షిప్ క్లియర్ గా ఇప్పుడు నగేష్ గారు కూడా వినాలి. ఇందులో ఏమవుతుందంటే హిస్టారికల్ గా, అంటే ఎప్పుడైతే ఇన్ని ఏళ్ల నుంచి గత సంవత్సరాలు కూడా మన వాళ్ళు ఆ దేశంలో పుట్టిందంటే, అమెరికా చాలా ఓపెన్, చాలా క్లారిటీ ఉంది.
పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఏ దేశం లేకుండా ఇక్కడ పోటీ చేసి మన సిటిజన్షిప్ ఇస్తుంది అమెరికా. ఇచ్చిన సిటిజన్ అంటే అక్కడ పుట్టిన మన బిడ్డ ఇవాళ ఎక్కడి వరకు వెళ్తున్నారు, ప్రెసిడెంట్ రన్ చేసే వరకు కూడా వెళ్ళొచ్చు. మనం న్యాచురలైజేషన్ వెళ్ళిన F1 స్టూడెంట్ H1 తీసుకొని గ్రీన్ కార్డ్ తీసుకొని న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఒక ప్రెసిడెంట్ తప్ప మిగతా అన్నిటికి పోటీ చేయొచ్చు. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు మనకు. అంటే ఇఫ్ యూ వాంట్ టు రన్, ఇవాళ మన వాళ్ళు సెనెట్ లో ఉన్నారు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఉన్నారు, అంటే కాంగ్రెస్ లో ఉన్నారు, దాని తర్వాత ఈ ఏవైతే స్టేట్ సెనెట్ లో ఉన్నారు, స్టేట్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ లో ఉన్నారు. అంటే అవర్ పొలిటికల్ సిస్టమ్ లో ఈ మధ్య మన మూలాలు ఉన్న కమలా హారిస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఇంకా చాలా మంది గవర్నర్స్ అంటే మన దగ్గర రాష్ట్రాల గవర్నర్స్ కూడా వస్తున్నారు. అంటే నేను అనేది ఆ కంట్రీ ఏమవుతుంది, దట్ ఈస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. వాళ్ళు దే హ్యావ్ టు ఓపెన్ ఇట్ అప్. అంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఏదో ఇండియా దాని కాంటెక్స్ట్ లోనో చైనా కాంటెక్స్ట్ లోనో అదేదో వేరే కంట్రీ కాంటెస్ట్ లో ఉండదు. అది గ్లోబల్ కాంటెస్ట్. వరల్డ్ వైడ్ నుంచి అప్లై చేసుకుంటారు. ఏదో ఇండియన్స్ కి రిజర్వేషన్ తోనో లేకపోతే వేరే కంట్రీకి ఉండదు. పెట్టిన వాటిలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు కానీ వాళ్ళందరికీ. ట్రంప్ కార్డ్ అనేది ఏంటంటే ట్రంప్ ప్రైమరీ గోల్ ఇవాళ అమెరికాలో లోన్ లో ఉంది, అప్పులో ఉంది. అమెరికాలకు కొత్త మనీని తీసుకురావాలి. ఏంటి ఆపర్చునిటీస్, ఏంటి సోర్సెస్, ఏంటి ఐడియాస్, ఏంటి పాత్వేస్. ఈయన బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్ ఒక నలుగురిని తీసుకొచ్చి అలా బిజినెస్ మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేద్దాం. ఇప్పుడు యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళంతా కూడా డైరెక్టర్లు వాళ్ళంతా కూర్చొని ఏం మాట్లాడతారు, ఈ బర్త్ రేట్ సిటిజన్షిప్ లో మన వాళ్ళు ఏం చేశారు, దే మేడ్ ఇట్ బర్త్ టూరిజం. ఇది ఓపెన్ సిస్టమే కదా. మీరు వచ్చిన పిల్లల్ని కనడానికే విజిటర్ వీసా మీద వచ్చి పిల్లల్ని అక్కడ కనేసి వెనకకు వస్తుంటే ఈ సిస్టమ్ లో మన వాళ్ళు అవుతున్నారు. అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ గురించి పక్కకు పెడితే ఆ పక్కన కెనడా, ఆ పక్కన మెక్సికో నుంచి, ఆ పక్కన గ్యాటిమాలా నుంచి, అక్కడ నికరాగోవా నుంచి, అక్కడ నుంచి పనామా నుంచి, కొలంబియా నుంచి, అర్జెంటీనా నుంచి, బ్రెజిల్ నుంచి, చిలీ నుంచి, ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాక్ చేసుకొని కానీ టన్నెల్ రూపకంగా వచ్చి కానీ తర్వాత గోడలు దునికి రావడం కానీ లోపలికి వచ్చేసి పిల్లలు కానేసి వెనకకి వెళ్ళిపోతున్నారు. అంటే దాన్ని రింగ్ అయిపోయింది దాన్ని మెస్అప్ చేస్తున్నారు. అర్థమైంది. అవును. బీయింగ్ ఎ కంట్రీ దట్ అమెరికన్ దే హ్యావ్ టు హ్యావ్ ఎ మోడల్ కదండి. కరెక్ట్. టు ఫిక్స్ ద దే హ్యావ్ ఫిక్స్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయాలంటే ఎలా చేయాలి? దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కరెక్షన్ యాక్షన్. పార్ట్ ఆఫ్ కరెక్షన్ యాక్షన్ లో ఈ డిఫరెంట్ పద్ధతులు ఏం చేద్దాము. ఇవాళ $100,000 H1B ప్రోగ్రామ్ అనుకోండి, మనకంతా ఎందుకు ఇనిషియేట్ చేస్తున్నారు? ఏదైతే అక్కడ అమెరికన్ సాలరీస్ ఎలా ఉన్నాయో ఇవాళ మన వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఏ రకంగా ఉంటున్నారో మనం అక్కడికి వెళ్ళి ఏమేమి తప్పులు చేస్తున్నామో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సింది, రీఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది, కొత్తగా మంచి ఫార్మేషన్ చేసుకోవాల్సింది, న్యూ రూల్స్ ని ఇన్కార్పొరేట్ చేసుకొని మళ్ళీ మార్కెట్. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ఫేమస్ హార్వర్డ్ లాంటి ఫేమస్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఒక స్టూడెంట్స్ చదువుకుని అక్కడ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అది కూడా నిన్న ట్రంప్ మీటింగ్ లో ప్రస్తావన వచ్చింది. అలాంటి ప్రతిభావంతులు తిరిగి వెళ్ళిపోతున్నారు, మనం వాళ్ళని ఆపుకోవాలి కదా అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఒక అంటే మన ఖర్చులో ఒక 10 కోట్లు ఇచ్చి గోల్డ్ కార్డు తీసుకోవాలి అని అంటున్నారు. ఇప్పుడు ప్రతి విద్యార్థి అక్కడ చదువుకున్నంత మాత్రాన ప్రతి విద్యార్థి 9 కోట్లు 10 కోట్లు బేర్ చేసే వాతావరణం ఉండదు కదా. అంటే కంపెనీలు ఏమైనా బేర్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇట్లా కంపెనీ ఎలా టిపికల్ గా ఫస్ట్ అయితే మనం ఎక్స్ట్రా 20 కోట్లు అదే సార్ 20 కోట్ల 40 ఇప్పుడు కోట్లది ఒకప్పట్లాగా లేదండి. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను చదువుకున్నాను, అక్కడ నాకు యాపిల్ కంపెనీలో జాబ్ వచ్చింది, నేను ప్రతిభావంతుణ్ణి, యాపిల్ నన్ను కోరుకుంటుంది, కానీ నేను 20 కోట్లు చెల్లించే పరిస్థితిలో లేను. 20 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు. యాపిల్ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటుంది, H1 ఫైల్ చేస్తుంది. H1 ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీ వల్ల యాపిల్ కంపెనీ గ్రో అవుతుంది అంటే యాపిల్ కంపెనీకి మీరు అసెట్ అని అనుకుంటే యాపిల్ కంపెనీ ఫార్ములాలో యాపిల్ కంపెనీ గ్రోత్ కారిడార్ లో మీరు రోల్ ప్లే చేయబోతారంటే యాపిల్ విల్ ఫైల్ అన్ H1B. ఫస్ట్ H1B తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత EB1 అని ఉంటుంది. సో ఈ పర్సన్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉందని, ఈ అబ్బాయికి ఎవరైతే అబ్బాయి ఉన్నారనుకో మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, పేటెంట్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉందనుకోండి, ఆయన థీసిస్ ఉంటాయి, వైట్ పేపర్స్ రాస్తారు, కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్ తీసుకొస్తారు. ఇవన్నీ కంపైల్ చేసుకొని EB1 చేసుకొని వితౌట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లేకుండా EB2 EB3 ప్రోగ్రామ్ లో పర్మ్ ఉంటుంది. పర్మ్ అంటే ఇది లేబర్, ఆ పర్మ్ సిస్టమ్ తీసేస్తారు. EB1 కేటగిరీలో ఉన్న వాటికి పర్మ్ ఉండకుండా డైరెక్ట్ 140 and 485 కాంకరెంట్ చేసి 3 నెలల్లో గ్రీన్ కార్డ్ వస్తుంది. సో అంటే ఇది మీకు నాలెడ్జ్ కోసం దిస్ ఇస్ అంటే మాకు వస్తే ఇప్పుడు మీకు ఏ ఇష్యూ ఉందంటే మేము గైడ్ చేస్తాము, ఎడ్యుకేట్ చేస్తాము, కౌన్సిల్
చేస్తాము, మీరు తప్పకుండా షేర్ చేయండి మా కాంటాక్ట్లు కూడా. సో దట్ ఏమవుతుందంటే ఎవరికైతే కావాలని అనుకుంటారు ఆ పర్టికులర్ కేస్ బై కేస్ ఏ కేసులో ఏ సమస్య ఉందో ఆ సమస్యను మనం అడ్రస్ చేసుకోవచ్చు. సో అంచేత మనం ఎవరు కూడా అంటే ఇబ్బంది పడక్కర్లేదు, మొమ్మాట పడక్కర్లేదు, వెనకకు తగ్గక్కర్లేదు. ఏ పర్సన్ హ్యాస్ అ గ్రేట్ టాలెంట్, ఇట్ నెవర్ డైస్. రైట్ లేదు కంట్రీకి వెళ్ళడానికి, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్. వీసా ఇవ్వడం అనేది ప్రివిలేజ్. వాళ్ళ మన దేశంలో మన పౌరసత్వం ఉన్న దానిలో మనకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అమెరికా మనకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి లేదు కదా. అయినా కూడా నగేష్ గారు అయినా కూడా ఇవాళ ఇక్కడ 50+ విండోలతోనే హైదరాబాద్ కాన్సులేట్ ఉంది. అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ ద సౌత్ ఏషియా. అంటే వాళ్ళ కాన్సులేట్ పెట్టి ఇన్ని విండోలు పెట్టింది ఏంటి, వీసాలు ఇవ్వడానికి కానీ వీసాలు రిజెక్ట్ చేయడానికి కాదు కదా. కానీ మేము ప్రాసెస్ లో గ్యాప్స్ ఉన్నాయండి, ఆ గ్యాప్స్ మేము ఫిక్స్ చేసి మళ్ళీ మీకు వీసాలు ఇస్తాం, ఒక 2 నెలలు ఆగండి. అంటే మన క్లారిటీ ఇవ్వడానికి కోసం తెలుగు ప్రజలకి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి మేము ఇవ్వనట్లేదు. మేము మీ బ్యాక్గ్రౌండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏముంది, సోషల్ మీడియాలో ఏముంది, మీ బ్యాక్గ్రౌండ్ లో మా కంట్రీ లాయల్టీగా ఉంటారా చెక్ చేసుకోవాలి కదా. అందులో భాగంగానే మేము డెఫర్ చేస్తున్నాం తప్ప ఇది నాట్ పర్మనెంట్ బ్యాన్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ డెఫరింగ్ ఆఫ్ ఫ్యూ మంత్స్. రైట్ నగేష్ గారు, టిపికల్ ఏమంటుంటే బేసికల్ గా చాలా ప్రొసీజరల్ వెళ్తుంది అమెరికా. నేను ఐ లివ్డ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. సెప్టెంబర్ 11th 2001 లో మనం అక్కడ ట్విన్ టవర్స్ మీద అటాక్ అయింది. అంతకంటే ముందు వి ఎంజాయ్డ్ రియల్ ఫ్రీడమ్. దాని తర్వాత నుంచి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీని తీసుకొచ్చారు, అంటే ఒక డిపార్ట్మెంట్. ఇవాళ మనం చేస్తున్న దాష్టికాలు, అంటే మనం అంటే ఇండియన్స్ గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో చేస్తున్న దాష్టికాలను కరెక్షన్ చేయాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వచ్చి ప్రొటెస్ట్ చేసి అదే కంట్రీలో భోజనం చేసుకుంటూ అదే కంట్రీలో వండుకుంటూ అదే కంట్రీకి అగెన్స్ట్ చేస్తుంటే ఏ కంట్రీ అని ఎలా వెల్కమ్ చెప్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు, గేట్ కాడ వచ్చేటప్పుడే స్క్రీనింగ్ చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు లోపలికి వచ్చాక రెస్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్నప్పుడు మన బెనిఫిట్స్ ఇస్తున్నారు, అక్కడ ఉంటే హెల్త్ కేర్ టేక్ కేర్ చేస్తున్నారు, హ్యూమన్ గా రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో అంచేత మనకి ఏదైనా గ్యాప్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మనకు అడగండి, వి విల్ అడ్రస్ దెమ్.